హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే గోధుమ రవ్వతో వడియాలు చేయడం ఏ విధంగానో నేను ప్రిపేర్ చేస్తాను చూడండి. ఒకటి గోధుమ రవ్వ అయితే 7 వాటర్ పోసుకోవాలి. 1 2 3 4 5 6 7 ఈ విధంగా అయితే పోసుకోవాలి. 7 వాటర్ పోసినాను కదా, 7 వాటర్ పోస్తే ఒకటి రవ్వ పోసుకోవాలి. దీంతో మంచి వాటర్ అయితే మసలిన తర్వాత రవ్వ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం కాదు, కానీ తక్కువ మాత్రం కావద్దు, పతలా వస్తాయి మంచిగా. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఓమా వేసాను. సాల్ట్ అయితే అందులోనే వేసుకోవచ్చు, లేదంటే ఇందులో వేసుకోవచ్చు. వీటిని మెత్తగా మిక్సీ బట్టి అందులో వేసుకోవడానికి వేసాను. వాటర్ అయితే వేడవుతున్నాయి. మిక్సీ పట్టినటువంటి పచ్చిమిర్చి, జీలకర్ర, ఓమా ఇందులో వేసుకుందాం. చూడండి ఎంత బాగా మసులుతుందో. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవచ్చు. కొంచెం సోడా వేస్తున్నా. నువ్వులు కూడా వేసుకుంటారు, కానీ నేను నువ్వులు వేయలేదు. కొంచెం సోడా వేయగానే మాత్రం పొంగుతుంది, జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు రవ్వ వేసుకుంటూ కలిపేసుకోవాలి. తొందరగా కలపాలన్నమాట. ఇద్దరు ఉంటే మాత్రం ఒకరు వేస్తూ ఒకరు కలిపితే ఇంకా బాగుంటుంది. ఇట్లా ఎక్కువ అయితే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కాకుండా, దాదాపు ఉండలు కాదు, పోసేటప్పుడు కలిపినాం కాబట్టి ఇట్లా మంచిగా ఉడకాలి. మాత్రం ఉడికితే మాత్రం మనం ఎట్లా వేసిన వడియం ఉడికితే మాత్రం ఎట్లా వేసిన వడియమో ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది. ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత ఇట్లా జీవితలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా అయితే మసలాలి మంచిగా. సాల్ట్ అయితే చూసుకోవాలి, రుచి చూసుకున్న తర్వాత సరిపోకపోతే మళ్ళీ కాస్త వేసుకోవచ్చు. చూడండి అయిపోయింది. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేయండి. ఇట్లా ఇంత లూజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత మనకు వేయడానికి అవకాశం మంచిగా ఉంటుంది అనమాట. అయ్యో లూజ్గా ఉంది అని చెప్పి ఏం భయపడ అవసరం లేదు. ఈ పొజిషన్లో మాత్రం ఉండాలి. ఇట్లా గంటే జారుడుగా ఉంటే చల్లగా కానీ కొంచెం చిక్కగా అవుతుంది, వేయడానికి బాగుంటుంది. ఇలా అయితే కవర్ వేసుకోవాలి. కవర్ వేసుకున్న తర్వాత ఇట్లా వేసుకోవాలి. మంచిగా ఇట్లా పతలా వస్తాయి అన్నమాట. ఇట్లా మనం ఏ సైజు అంటే ఆ సైజులో వేసుకోవచ్చు. చూడండి కంప్లీట్ అయితే అయిపోయాయి. ఒక గ్లాసు రవ్వకి అయితే 2 రైస్ బ్యాగ్ కవర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఈ విధంగా పూర్తి కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనండి, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసిన కాబట్టి ఈ రోజు అయితే ఎండ సరిగా లేదు, అయినా కింద ఇంట్లో ఫ్యాన్ కింద వేసేసుకోవచ్చు నైట్ అంతా. ఇట్లా చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో. ఇవి వస్తాయో రావో అనే డౌట్ ఉండొచ్చు, చాలా బాగా వస్తాయి. ఈ కవర్ మీదనైతే క్లాత్ మీద అయితే బ్యాక్ సైడ్ వాటర్ చల్లడం అది ఇది వేయడం ఉంటుంది కాబట్టి చూడండి ఎంత పక్కన వచ్చేసినాయో, మంచిగా వస్తాయి. తీసి మళ్ళీ ఆరేసుకుంటే అయిపోతుంది. చూడండి మొత్తం రిటర్న్ వేసుకుంటే ఫ్యాన్ గాలికి ఒక 1 అవర్ అయితే ఒకటి రవ్వ 7 నీళ్ళు పోయాను 7 సూపర్ వస్తుంది. మన బిల్లింగ్ రేట్ అయితే సూపర్ ఉండేది. రేట్ 10 నిమిషాలు ఉండేది ఖర్చుగానే.